టెక్నికల్గా కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది 5 ప్రాసెస్లలో జరుగుతుంది. అవి డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, వింటరైజేషన్, డిఆర్డరైజేషన్. టెక్నికల్గా కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా కుకింగ్ ఆయిల్ ఎలా తయారవుతుందో చూద్దాం. పల్లి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క సీడ్స్ ద్వారా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కానీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసేది కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఆ గింజల నుండి వచ్చే ఆయిల్లో 1% ఆయిల్ కూడా ఆ గింజల ఉండకుండా మొత్తం లాగేయడానికి హెక్సేన్ అనే కెమికల్ని కలుపుతారు. పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ ఎలా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుందో ఈ హెక్సేన్ కూడా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది. సో ఈ హెక్సేన్ యొక్క సహజ గుణం ఏంటంటే ఇది ఆయిల్ని లాగేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చేతికి కానీ ఏదైనా వస్తువుపై పడ్డ పెయింట్ని తొలగించాలంటే టర్పెంటైల్ని యూజ్ చేసి తీసేసుకుంటాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఈ హెక్సేన్ని ఆయిల్ సీడ్స్లో కలిపి 200 to 300 degrees వేడి చేయడం ద్వారా ఆయిల్ సీడ్స్లో ఉన్న ఆయిల్ని మొత్తం ఈ హెక్సేన్ అనే పెట్రోలియం ప్రోడక్ట్ లాగేసుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన ఆయిల్కి స్టికీనెస్ ఉంటుంది, అంటే జిగటగా ఉండడం, అంటుకోవడం అనేది ఉంటుంది. ఇందులో ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టికీనెస్ని పోగొట్టడానికి ఫాస్ఫరిక్ యాసిడ్ని కలుపుతారు. మన చేతిపై ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని పోసుకుంటే చేయి కాలిపోతుంది. అలాంటిది మరి ఇది మన కడుపులోకి పోతుంది కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాసెస్లో ఆయిల్లో ఉండే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తీసేస్తారు. వీటిని ఎందుకు తీసేస్తారంటే ఇవి ఉండడం వల్ల ఆయిల్ 6 monthsలో పాడైపోతుంది. కానీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్రెయిన్, బాడీ ఎదుగుదలలో ఉపయోగపడతాయి. కానీ కార్పొరేట్ కంపెనీస్ అవన్నీ ఆలోచించకుండా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తొలగించడానికి కాస్టిక్ సోడాని అంటే NaOHని యూజ్ చేస్తారు. కాస్టిక్ సోడాని మనం బట్టలు ఉతకడానికి వాడతాం. నెక్స్ట్ ప్రాసెస్లో ఆయిల్కి బ్లీచింగ్ ఎర్త్ అనే పౌడర్ని కలుపుతారు. ఇది ఏం చేస్తుందంటే ఆయిల్కి ఉన్న న్యాచురల్ స్మెల్, న్యాచురల్గా ఉన్న డార్క్ కలర్ని అలాగే ప్రోటీన్స్ని బయటకు పంపించి ఎందుకు పనికిరాని మన బాడీకి ఉపయోగం లేని ఆయిల్ని ఉంచుతుంది. కానీ ఆ ఆయిల్లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సహజ గుణం ఉంటుంది. అదేంటంటే ఆయిల్ గడ్డ కట్టడం. సో దీన్ని కూడా రిమూవ్ చేయడానికి ఏ కెమికల్ని వాడతారో తెలిస్తే షాక్ అవుతారు. ఆ కెమికల్ పేరు ఇథనాల్. దీన్ని పెట్రోల్లో కలుపుతారు. ఈ కెమికల్ కలిపాక లాస్ట్కు వచ్చిన ఆయిల్కి రంగు, రుచి, వాసన ఉండదు. సో అవన్నీ తెప్పించాలి కాబట్టి ఫార్టిఫైడ్ మినరల్స్ని యాడ్ చేస్తారు. మినరల్స్ అనగానే అవేంటో న్యాచురల్స్వి అనుకోకండి, అవి కూడా కెమికల్సే. ఇలా మనకి హాని కలిగించే కెమికల్స్ని ఆయిల్లో కలుపుతూ అలాగే మన శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్స్, మినరల్స్, ఎంజైమ్స్ని తీసేసి ఎందుకు పనికిరాని ఒక చెత్తని ఫైనల్గా ప్యాకెట్స్లలో ప్యాక్ చేసి పెడతారు. సో ఇలా